అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి నేనైతే బ్లౌజ్‌కి సైడ్ జాయింట్స్ వేస్తున్నాను చూసేయండి. చూసేస్తూ నేను చెప్పే కొన్ని విషయాలు ఎవరైనా యూట్యూబ్ చేస్తూ మేము వెనకబడిపోయామని ఆలోచించే వాళ్ళకి చెప్పాలనుకుంటున్నానండి. నాకు జరిగిందే మీకోసం అనమాట. ఏంటంటే యూట్యూబ్ అనేది ఎలా ఉంటుందంటే చెయ్యాలనుకుంటే ఫస్ట్ మనం చుట్టూ ఉండే వాళ్ళకి భయపడుతూ ఉంటామనమాట. మన ఇంట్లో వాళ్ళు మనని స్టార్టింగ్‌లో ఎందుకులే నీకు ఇంట్లో పనితోనే సరిపోతుంది కదా అని చెప్పినా కూడా మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ బయటి వాళ్ళ మాటలు మాత్రం పడాల్సుంటుందనమాట. అవన్నిటికి తట్టుకొని దీంట్లోకి రావాలి. ఫస్ట్ నేను చెప్పేదేంటంటే, మీరెవరైనా యూట్యూబ్ చేయాలనుకుంటే మాత్రం, మీకు ఇప్పుడు దీనికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి కదా! అవి అయిపోయే వరకు ఎవరికీ చెప్పకండి. అంటే, మీ చుట్టూ ఉండే వాళ్ళకి, మీ రిలేషన్‌లో వాళ్ళెవరు సపోర్ట్ చేయరు. రిలేషను సపోర్ట్ చేయదు. అలాగే చుట్టూ ఉండేవాళ్ళు అసలే సపోర్ట్ చేయరనమాట. ఇంకా ఇదేంటి ఈమె గోల అన్నట్టుగా చూస్తారు. కాబట్టి ఇంక మనమేంటంటే చుట్టూ ఉండే వాళ్ళకి ఆహ్, మన చుట్టూ ఉండే వాళ్ళకి కానీ, రిలేషన్‌కి కానీ చెప్పకుండా ఉండడం బెటరు. మనం కొంచెం సక్సెస్ అయిన తర్వాత తెలిసిందా, డబ్బులొస్తున్నాయి అందుకే చేస్తున్నారులే అని చెప్పేసి ఒక మాటని వదిలేస్తారనమాట. అందుకని చెప్పేసి ఎవ్వరికీ చుట్టూ ఉండే వాళ్ళకు చెప్పకుండా స్టార్ట్ చేయండి. మరి ఎవరు చూడాలక్క అంటే, మన చుట్టూ ఉండేవాళ్ళు చూస్తుండొచ్చు కానీ వాళ్ళతో పడే మాటల కంటే చెప్పకుండా ఉండడం మేలండి. మన కంటెంట్ అనేది బావుంటే మనని ఎవరైనా చూస్తారు. మనం చెప్పే విధానం బావుంటే, మనం కరెక్ట్‌గా చెప్తే ఎవరైనా నచ్చుతారు, చూస్తారు, లైక్ చేస్తారు. ఓపికుండాలి. దీంట్లో ముఖ్యంగా ఓపిక, పేషెన్స్ ఎంతుంటే అంత బాగనమాట. మనం పెట్టగానే సక్సెస్ అయిపోదు. అలా అని చెప్పేసి సక్సెస్ కాకుండా ఉండదనమాట. కొంతమందికి 1 ఇయర్‌లో అయిపోవచ్చు. కొంతమందికి 2 ఇయర్స్ పట్టొచ్చు. కొంతమందికి నెల, 2 నెలల్లో కూడా కావచ్చనమాట. మనకు తెలుస్తుంది. మనం పెడుతూ ఉంటే మనకు తెలుస్తుంది. వీడియోస్ పెడుతూ ఉంటే మనం సక్సెస్ అవుతామా లేదా అన్నది. కొంచెం లేట్‌గా సక్సెస్ కావచ్చు. కానీ సక్సెస్ అనేది వస్తుంది ఏదో ఒక రోజు. వచ్చిన తర్వాత మనం ఆగకూడదనమాట. ఇంక చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నాకైతే చాలా టైమే పట్టింది. కానీ అసలు అనుభవం లేకుండా దీంట్లోకొచ్చాననమాట. అనుభవం లేకుండా వచ్చేసి కంటిన్యూగా వీడియోసు పెట్టేదాన్ని కాదు స్టార్టింగ్‌లో. మామూలుగా అప్పుడొకటి పెట్టి పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. కానీ తర్వాత దీన్నెందుకు సీరియస్‌గా తీసుకోకూడదని చెప్పేసి సీరియస్‌గా తీసుకొని చేస్తున్న తర్వాతే నాకు ఛానల్ గ్రోత్ అనేది కనిపిస్తుందనమాట. ఇంకా ఏంటంటే చుట్టూ ఉండే వాళ్ళకి అస్సలు భయపడకుండా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలాగే ఏదైనా కూడా కంటెంట్ ఉంటేనే చేయాలండి. అంటే మామూలుగా స్టార్ట్ చేశామనుకోండి, స్టార్ట్ చేస్తే కంటెంట్ లేక ఏం పెట్టాలో తెలియక ఎందుకులే మనకొచ్చిన గోల అన్నట్టు కొంతమంది వదిలేస్తూ ఉంటారు. అలా కాదు, రోజు ఒక కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. దీని గురించి కూడా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. టైం అనేది స్పెండ్ చేస్తేనే దీంట్లో సక్సెస్ అవుతాము. ఏదో పనికిరాని వీడియోలు కూడా పెట్టేసి సక్సెస్ కావాలంటే కూడా కష్టం అనమాట. చాలా రూల్స్, రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి దీంట్లో. దీంట్లో దిగాలి అనుకునే వాళ్ళు ఏదైనా టెక్ ఛానల్ ఫాలో అవుతే ప్రతిదీ తెలుస్తుందనమాట మనకి. ఇంకా నేనొచ్చేసి స్టార్టింగ్‌లో చాలా మిస్టేక్సే చేశాననమాట. అంటే కొద్దిపాటి మిస్టేక్స్ జరిగాయి. ఏంటంటే మనం షార్ట్ వీడియోస్ అన్నీ డిలీట్ చేయాల్సొచ్చిందనమాట. మానిటైజేషన్ టైంలో షార్ట్ వీడియోస్ ఆల్ డిలీట్ కొట్టేయాల్సొచ్చింది. అది ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయన్నమాట. సాంగ్స్ వాడడము, ఎలా డైరెక్ట్‌గా తీసినట్టుగా ఎడిటింగ్ లేకుండా పెట్టేయడం, ఇలాంటి వాటి వల్ల అలా జరిగేసింది. ఇంకా తర్వాతైతే ఒక్క మిస్టేక్ కూడా చేయకుండా రన్ చేస్తూ వస్తున్నాననమాట. అటు స్టిచ్చింగు, ఇంట్లో పని, అలాగే రోజుకొక 2 వీడియోలు, షార్ట్ వీడియో, లాంగ్ వీడియో 2 ఇవి నేను చేస్తున్నాను, మేనేజ్ చేసుకుంటున్నానంటే నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది. నాకు అమౌంట్ వస్తుంది కాబట్టి నేను చేస్తున్నాను. అమౌంట్ స్టార్ట్ అయింది నాకు కాబట్టి నేను ఈ పని చేస్తున్నాననమాట. ఊరికే అయితే చేయట్లేదు. ఇంకా ఎవరైనా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే ది బెస్ట్ అని చెప్తాను నేను. మనం ఎలాగో ప్రతి ఒక్క దగ్గర ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, వైఫై కనెక్షన్స్ ఉన్నాయి, లేదంటే మొబైల్ డేటా ఫుల్‌గా వేసేసుకొని ఉంటున్నాం. మనం చేసే పని ఇంట్లో వంట చేస్తే వంట, మీకేదొస్తే అది చేసి చూయించి పెట్టేశారనుకోండి, ఇంట్లో ఉండే వాళ్ళకి చూడండి మీరు పెడుతూ ఉండండి. మీకు అదృష్టం ఉండాలి దీంట్లో కూడా. లక్ ఉందా తొందరగా సక్సెస్ అయిపోతారు. లక్ అనేది తక్కువుండి కష్టపడుతున్నా కూడా వీడియోస్ వెళ్ళట్లేదంటే టైం పడుతుంది. కానీ వ్యూస్ రావట్లేదని చెప్పేసి వీడియోస్ పెట్టకుండా మాత్రం అస్సలు ఉండకూడదనమాట. పెడుతూ ఉండాలి. రోజుకొక వీడియో, లేదా రోజు కుదరట్లేదు 2 రోజులకొకటి, వారానికొకటి ఇలా. ఛానల్‌కి ఎలా అంటే మనం ఏ టైంకి పెడుతున్నాము, ఎలా అన్నీ చూస్తుందనమాట. కాబట్టి మనం ఖచ్చితంగా పెట్టాలి. ఇంకా 2 నెలలకొకటి, నెలకొకటి ఇలా పెట్టేసి తమాషాకొకటి, పుణ్యానికొకటి అన్నట్టుగా పెడితే మాత్రం దీంట్లో సక్సెస్ అవ్వడం కష్టమనమాట. మనం అనుకుంటాం ఈ వీడియో బాగా తీస్తున్నాను, ఈ వీడియో
క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో బాగా వెళ్తుంది అనుకొని వీడియో పెడతాం, కానీ అది అస్సలు వెళ్ళదనమాట. చెప్పలేం ఏ వీడియో వెళ్తుంది, ఏ వీడియోకి వ్యూస్ వస్తాయనేది మన చేతుల్లో అస్సలు ఉండదన్నమాట. లేడీస్కి అయితే ఇది ముఖ్యంగా మంచి ప్లాట్ఫామ్. ఇంకా ఇన్స్టాగ్రాము, మిగతా ఫేస్బుక్ ఇవన్నీ వాటి గురించి నాకు అస్సలు జీరో నాలెడ్జ్ అనమాట. యూట్యూబ్ గురించి కూడా ఒకప్పుడు జీరో నాలెడ్జ్తోనే వచ్చాను, కానీ దీంట్లో దిగిన తర్వాత కొంచెం కొంచెంగా తెలుసుకున్నాను. తప్పేముంది చేస్తే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెనకడుగు వేయకండి, స్టార్ట్ చేయండి. ఇది ఎలా అంటే దీన్ని స్టార్ట్ చేసి దీని మీదనే మొత్తం రోజంతా గడపకుండా మీ పని చేస్తూ వీడియో తీసి ఒక వీడియో అప్లోడ్ చేసి తర్వాత మీ పనిలో మీరు మునిగిపోండి. దానంతట అదే సక్సెస్ వస్తుందన్నమాట. ఏదైనా కూడా స్టార్ట్ చేసామంటే వదిలేయకూడదు, చివరి వరకు చూడాలన్నమాట. నేనైతే ఏదైనా కూడా నాకు కొంచెం స్టార్ట్ చేస్తే దాన్ని సక్సెస్ తీసుకోవాలి ఎంతో కొంత దాని నుంచి. అంటే ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను, దీని నుంచి ఎంతో కొంత నాకు పేమెంట్ రావాలి. వచ్చింది నేను ఆపేయాలనుకున్నా కూడా నేను ఎఫెక్ట్ పెట్టాను కదా, దానికి తగిన ఫలితం వచ్చిన తర్వాతే నేను మానేయాలనుకుంటాను. మధ్యలో మాత్రం మానేయనమాట. ఎందుకు, నేను కష్టపడ్డాను కదా, నా కష్టాన్ని నేను ఎలా వదిలేస్తాననే పట్టుదల మనిషిని నేను. కాబట్టి నాకు 2 సంవత్సరాలు పట్టింది ఫస్ట్ పేమెంట్ రావడానికి, అయినా నేను వదలలేదు, ఎక్కడ నిరుత్సాహపడలేదన్నమాట. 50 వ్యూస్ 100 లోపల 200, 300 ఇలా వచ్చినప్పుడు కూడా డైలీ వీడియోస్ పెట్టేదాన్ని, కంటిన్యూగా వీడియోస్ పెట్టుకుంటూ వచ్చేదాన్ని. కానీ ఎక్కడ కూడా నాకెందుకు ఇది రావట్లేదని వదిలేయలేదన్నమాట. అలా వదలకుండా మొండిగా చేయాలన్నమాట. కొన్నిసార్లు మన కష్టానికి ఫలితం అదే తలొంచుతుంది అంటారు చూడండి. ఈ విషయంలో మాత్రం పక్కా చెప్తాను. నేను ఇంటి పని చేసుకుంటాను. ఇంట్లో ఒక్కరు కూడా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు, పిల్లలు చిన్నవాళ్ళు. ఇంటి పని మొత్తం ప్రతి పని నేనే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఇంటి పనితో పాటు స్టిచ్చింగ్ కూడా మామూలుగా ఉండయండి, బట్టలు ఎక్కువగానే వస్తూ ఉంటాయి అన్నమాట. దీన్ని మెయింటైన్ చేస్తాను. అలాగే దీంతో పాటు యూట్యూబ్ అయితే మీరు చూడండి, నా ఛానల్లోకి వెళ్ళి రెగ్యులర్గా చూసేవాళ్ళు చూడండి, కంటిన్యూగా డైలీ వీడియోస్ ఉంటాయన్నమాట. డైలీ ఖచ్చితంగా. నేను ఎక్కడికైనా ఊరు వెళ్తున్నాను, ఈ 2 రోజులు ఉండట్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేసి పెట్టుకొనే వెళ్తానన్నమాట. ఆ 2 రోజులకు సరిపడే వీడియోస్ ఉంటాయి నా దగ్గర, అలా తీస్తాను. నేను ఈరోజు షాప్కి వచ్చానా, నేను ప్రత్యేకించి కెమెరా పెట్టేసి వీడియో కోసమని చెప్పడం కాదు. నేను కట్ చేసేదానికే మీకు షూట్ చేసి చెప్తూ ఉంటాను అనమాట. నేను చేసే పనినే షూట్ చేసి మీకు చెప్తూ ఉంటాను. నాకు దీంట్లో ఇప్పుడు చెప్తున్నాను ప్రజెంట్గా మంచి ఇన్కమే వచ్చేటట్టు కనిపిస్తుంది అనమాట. అంటే ఇంతకుముందు నేను 1 మంత్ అవుతుంది మీకు ఫస్ట్ పేమెంట్ వీడియో తీసి. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఈ మంత్ లాస్ట్ లోపల అయిపోవచ్చు, నాకు నెక్స్ట్ పేమెంట్ కూడా రావచ్చు అనమాట. అంటే ఈ నెలది నెక్స్ట్ మంత్ 20 తర్వాత పడవచ్చు అనమాట. అలా అందుకే చెప్తున్నాను, మనం కంటెంట్ మంచిది ఇవ్వాలి. అలాగే వీడియో కోసం ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్తే ఎక్కువ రోజులు మాత్రం రన్ చేయలేమన్నమాట. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి, మనం చేసేదే చెప్పాలి, మనకు వచ్చిందే చెప్పాలి, మనం నేర్చుకున్నదే చెప్పాలి. వీడియో కోసం అక్కడొకటి ఇక్కడొక పాయింట్స్ తీసుకొని ఇక్కడ చెప్పుకోకూడదు అనమాట. ఎక్కువ రోజులు రన్ చేయలేం. మనం ఏం చేస్తున్నాం, మనం చేసింది, మనం సక్సెస్ అయింది మనం చూయించుకుంటూ, మన వర్క్ను మనం చూయించుకుంటూ ముందుకెళ్ళాలి. ఎవరైనా చేస్తూ నిరుత్సాహపడితే మాత్రం అస్సలు పడకండి. మీకు వీలు అవ్వట్లేదా, 3 రోజులకు ఒక వీడియో పెట్టండి, తప్పేముంది. 3 రోజులకు ఒకటి. షార్ట్ వీడియో ఎంతసేపు తీస్తారండి? షార్ట్ వీడియో తీయడం ఎంతసేపు, ఎడిటింగ్ చేయడం చాలా తక్కువ టైం అనమాట. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే వ్లాగ్స్ సంగతి అయితే నాకు తెలీదు. మనం రోజు చేసే పనిని వీడియో రూపంలో పెట్టేసుకుంటే మనకు ₹1 వస్తుంది ఇక్కడ, అది గుర్తుంచుకొని చేయండి. ఇలా ఎవ్వరు కూడా వచ్చి ఫ్రీగా ₹1 ఇవ్వమంటే మనకి ఎవ్వరు ఇవ్వరండి. మనం కష్టపడితేనే వస్తుంది. ఇక్కడ కూడా కష్టపడితే ఎలా ఉందంటే స్టార్టింగ్లో కష్టంగానే ఉంటుంది, కానీ కొంచెం సక్సెస్ వచ్చిన తర్వాత ఈ కష్టాన్నంతా మర్పించేస్తుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మాకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం అనేవాళ్ళు సెకండరీగా పెట్టుకోండి. చేసే పని ఆపేసి కాదు, సెకండ్ పనిగా ఇది మీరు చేస్తున్న పనితో పాటు దీన్ని కూడా సెకండరీగా పెట్టుకుంటే కొంచెం లేట్గా అయినా మీకు ఇది తోడవుతుంది. ఖచ్చితంగా 100కి 100% మీరు కరెక్ట్గా వీడియోస్ చేసి పెట్టారా, ఖచ్చితంగా సక్సెస్ అనేది దానంతట అదే వస్తుంది. మాధురి మేడం చెప్తారు చూడు, మీరు వెయిట్ చేయండి అని. వెయిట్ చేస్తే మంచి ఫలితమే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ నాకు జరుగుతుంది అదే. నేను అసలు అనుకోలేదు, ఇక్కడ వరకు ఇంత దూరం వస్తానని అస్సలు అనుకోలేదు, కానీ వచ్చేసాను. కానీ నాకు ఒక అలవాటు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను, నేను చేసేదే మీకు చెప్తాను. అంతకుమించి వీడియో కోసం కొత్తగా క్రియేట్ చేసి కొత్త మాటలు, అసలు సాధ్యం కాని మాటలు చెప్పడం నా వల్ల కాదనమాట. సాధ్యమయ్యేదే చెప్తాను, సాధ్యమయ్యేదే చూపిస్తాను. కాబట్టి సక్సెస్ అవుతున్నానని అనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి
నిజంగా పేరు పేరున థ్యాంక్ యూ చెప్తానండి. నాకు కనిపిస్తారు సబ్స్క్రైబర్స్ కొంతమంది. వాళ్ళకైతే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే పబ్లిక్‌గా సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు నా ఛానల్‌లో నాకు కనిపిస్తారనమాట. మేము చేసుకుని తెలుస్తుందో లేదో అనుకోవచ్చు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి సపోర్ట్ చేస్తున్నారు నాకు. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అనమాట. మీరు ఇంత బాగా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోలు పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు అసలు టైం అనేది చాలా విలువైంది. దాంట్లో కొంత టైం నేను ఈ వీడియో కోసం కేటాయిస్తున్నాను. దాని ద్వారా మీరు చూడడం వల్ల నాకు లాభం ఉంది, మీకు లాభం ఉంది అన్నట్టుగా ఉందన్నమాట. ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకొని వెనకడుగు వేయకుండా చేయండి. చేస్తే సక్సెస్ ఖచ్చితంగా వస్తుందండి. మనకి ఎంతో కొంత ఉపయోగపడుతుందన్నమాట. చెప్పలేం, మీ లక్ బాగుంటే మంచిగా రావచ్చు. లక్ తక్కువగా అంటే కొంతలో కొంతైనా వస్తుంది, రాకుండా మాత్రం ఉండదన్నమాట. చేసే వాళ్ళకి తెలుస్తుంది ఇది. కొంతమంది టైం వేస్ట్ చేస్తున్నామేమో అనుకుంటారు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ వీడియోలు కూడా వైరల్ అవుతాయి. మీకు కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. చూడండి, సబ్స్క్రైబర్ అనేది ఒక నెంబర్ మాత్రమే అంటాను నేను. ఎందుకంటే చూడండి, నా ఛానల్లో వచ్చేసి సబ్స్క్రైబర్స్ మీరు చూడండి 5,000 చిల్లర ఉన్నారు అంతే. 5,000 చేంజ్ ఉన్నారు. కానీ వ్యూస్ చూడండి ఒకసారి. మనం కంటెంట్ ఇస్తే అలా ఉంటుందన్నమాట. కంటెంట్ కరెక్ట్గా చెప్తే అలా సపోర్ట్ చేస్తారు. మనం కంటెంట్ అనేది వాళ్ళకు నచ్చేటట్టుగా, అంటే మనం చేసేది మళ్ళీ నచ్చేటట్టుగా, ఉన్నది లేనట్టుగా అస్సలు చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ నలుగురికి నచ్చేటట్టుగా చేసామంటే ఎక్కడైనా సక్సెస్ అవుతామన్నమాట. కొంచెం స్టార్టింగ్లో భయం వేస్తుంది ఇలా వాయిస్ ఇవ్వడం, పెట్టడం, చేయడం, కానీ తర్వాత అలవాటు అయిపోతుంది. స్టార్టింగ్లో కొన్ని ఫేస్ చేస్తాం, కొంచెం బాధపడతాం, కానీ తర్వాత ఎవరు ఏమన్నా పట్టించుకోమన్నమాట. కాబట్టి చెయ్యాలనుకున్న వాళ్ళు చేస్తారని, ఇబ్బంది పడే లేడీస్కి, ఆర్థికంగా ఇబ్బంది పడే లేడీస్కి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పడానికి ఈ వీడియో తీశానన్నమాట. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.